ఆడపిల్లలకు 2500 ఇస్తాను ఇచ్చినవా? ఏం పని చేసినావు? మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 ఇస్తాను ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? స్కూటీలు ఇస్తాను ఇచ్చినవా? కొత్త చెరువు కట్టినవా? కొత్తగా ఒక్క పని చేసినవా? ఎక్కడ పోయినాయి 4 లక్షల కోట్ల అప్పు? మరి ఇక యాడికి పోతున్నాయో గాడికే పోతున్నాయి. అందుకే నేను అనేది, ఇవాళ ధాన్యం కొనవు, యూరియా ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఉద్యోగాలు ఇయ్యవు, పెన్షన్లు పెంచవు, 6 గ్యారంటీలు అమలు చేయవు, 13 డిక్లరేషన్లు పక్కకు పెట్టినావు. కేసీఆర్ దళిత బంధు అంటే దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అంటివి. ఒక్క మనిషికి 12 పైసలు ఇచ్చినవా? ఈ రాష్ట్రంలో దళిత బంధును బొందబెట్టినావు. అంబేద్కర్ అభయహస్తం అన్నావు, ఇచ్చినవా? బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా అన్నావు. బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నావు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నావు. బీసీలకు ఇచ్చినవా? ఎవరికి ఇచ్చినావు? మైనారిటీ సబ్ ప్లాన్ అంటివి, ఇంకేదో చేస్తా అంటివి. ఏం చేసినావు? ఈ మాట అడిగితే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన విద్య ఒకటే, కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ ను బదనాం చేయాలి, ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఆగమాగం చేయాలి. కానీ నేననేది ఒకటే, వర్ధన్నపేట అయినా తెలంగాణలోని ఏ పేట అయినా ఇవాళ ప్రజలు ఒకటే టైం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు కుర్చీ మడత పెట్టి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు తరిమి 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 కొట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ ఎదురు చూపులు ఫలించే రోజు ఎంత దూరం లేదు, తొందరలోనే వస్తుంది. ఎక్కువ రోజులు ఏం లేదు, సగం టైం అయిపోయింది. ఇంకా ఒక 18 నెలలు మనం కష్టపడితే 16-18 నెలలు, ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, 2028 మొత్తం ఎలక్షనే. ఆ సంవత్సరం ఏముండదు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు పదవిలోకి వెళ్ళి దిగిపోయిన తర్వాత, నేను ఇవాళ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పక్కకెళ్ళి పోతుంటే కూర్చున్న కుక్క కూడా లేవదు. ఆ పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏదో అధికారం ఉంది కాబట్టి నడుస్తున్నది డ్రామా, గాని రేపటి రోజున కూర్చున్న కుక్క కూడా నిన్ను చూసి లేవది. గా పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు నువ్వు. నేనేదో కోపంతోనో బాధతోనో చెప్తలేను, ఏదో అసూయతోనో చెప్తలేను, ఉన్న వాస్తవాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, యాద పెట్టుకోండి. మనకు ఒక రకంగా అధికారం పోయి మంచే జరిగింది. ఎందుకంటే కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసిందన్నట్టు అయింది. ఇవాళ ఎవడు మనోడు, ఎవడు మనోడు, ఎవడు నిజమైన కార్యకర్త, నిజమైన తెలంగాణ బిడ్డ, ఎవడు నిజమైన కేసీఆర్ బిడ్డ ఇవాళ తెలిసింది. అందుకే నేను మీకు మాటిస్తా ఉన్నా, పోయిన 10 ఏళ్లు కొన్ని తప్పులు జరిగినాయి, నేను ఒప్పుకుంటా. కార్యకర్తలు, ఉద్యమకారుల విషయంలో మనం ప్రభుత్వంలో పడి నీళ్లు ఇయ్యాలి, కరెంట్ ఇయ్యాలి, మనం తెలంగాణను పట్టాలెక్కియాలి, నెంబర్ 1 చేయాలి, అదే ఆగంలో ఉరికినాం. సొంత ఇల్లు కట్టుకుంటే ఎట్లయితే ఒక తదేక దీక్షతో పనిచేస్తామో అట్లా పనిచేసినాం. ఎందుకంటే కష్టపడి తెచ్చిన రాష్ట్రం, మన నాయకుడు ప్రాణాలు మరి పనంగా పెట్టి తెచ్చిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని నవ్వేటోన్ ముంగట జారిపడేటట్టు చేయొద్దు అని చెప్పి 10 ఏళ్లు తపస్సు లెక్క అభివృద్ధి యజ్ఞం చేసినాం. కానీ నేను మీకు మాటిస్తున్నా, వచ్చే 5 ఏళ్లు అట్లుండదు. వచ్చే 5 ఏళ్లు కార్యకర్తల అభివృద్ధి లక్ష్యంగా, కార్యకర్తలను మంచిగా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇదేదో మీ సప్పట్ల కోసం ఇంకో దానికోసం నేను చెప్తలేను. నేను ఎందుకు చెప్తున్నా అంటే 25 ఏళ్లు నిండింది పార్టీ. ఇంకొక 25 ఏళ్లు, ఇంకో 50 ఏళ్లు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు, నిలబెట్టేది మీరు. నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో, 100 మందిని కలవగలుగుతాం. కానీ గ్రామ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది, మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు. కాబట్టి వచ్చే 5 ఏళ్లు నేను మళ్ళా చెప్తా ఉన్నా, వచ్చే 5 ఏళ్లు ఏది మర్చిపోం. మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం, మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం, అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము. తప్పకుండా నేను చెప్తున్నాను, కేసీఆర్ సార్ అంత మంచోన్నైతే కాదు. వచ్చే 5 ఏళ్లు చిట్టినాయుడికి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది. పక్కా ఇడిసిపెట్ట. రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాల అవతల దాక్కున్నా, ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది. వదిలిపెట్టే సమస్య లేదు. ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు, గుర్తు పెట్టుకోండి. కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు, అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు. ఎవడు లాగానో, ఎవడు దొంగనో, ఎవరి రంగేందో, రుచేందో, ఎత్తేందో, పొడివేందో అందరికి అర్థమైంది. అందుకే గట్టిగా ఉండాలి. ఇయ్యాల ఎవరైతున్నారో నికార్సుగా వాళ్ళే నాయకులు. మీరే ఎంపీటీసీలు కావాలి, మీరే జెడ్పీటీసీలు కావాలి, మీరే కార్పొరేటర్లు కావాలి, మీరే కథానాయకులు కావాలి, మీరే రేపు రాష్ట్రాన్ని నడపాలి, మీ జిల్లాని నడపాలి అని నేను కోరుతా ఉన్నా. దయచేసి మరి ఆ పరిస్థితి రావాలి.
మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం చేయాలి? 2 పనులు చేయాలి. మనం ఏం చేయాలి? ఒకటి, తప్పకుండా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అందులో మరి చాలు చేయజరా మెంబర్షిప్ కార్యక్రమాన్ని మెంబర్షిప్ కార్యక్రమాన్ని మనందరం కూడా సీరియస్ గా తీసుకుందాం. మీకు తెలుసు, మనకు పోయినసారి మనం మెంబర్షిప్ చేస్తే దగ్గర 60 లక్షల మంది సభ్యులైనారు. కానీ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ 60 లక్షల మంది 70 లక్షల మంది అట్లా కాదు, రాశి కంటే వాసి ముఖ్యం. ఏ బూత్ లో అయినా సరే ఒక 10 నుంచి ఒక 20-25 మంది గట్టిగా కొట్లాడే దమ్మున్న నాయకులు ఉంటే చాలు. ఎందుకంటే ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు. ఊరందరినీ చుట్టుకొచ్చి ఊరందరినీ సంజాయించేందుకు ఒక మంచి దళం ఉండాలి. కానీ మనకి ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, 200 ఉన్నారు, 500 ఉన్నారు, అది లెక్క కాదు. అందుకే మంచి మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం. అది ఎట్లా అంటే ఇదివరకేమో మీకు పుస్తకాలు ఇచ్చేది. అరే ఏమనకు రే పాపం పెద్ద మనిషి ఏమనకు, కూసో. అయితే ఇదివరకు మీకు మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చేది. ఆ పుస్తకాలలో ఏముండేది? పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఓటర్ ఐడి నెంబరు అని చెప్పి మీ అందరికీ ఆ కాగితాలు ఇస్తే, పుస్తకాలు ఇస్తే మీరు నింపుకొని వచ్చేది, సభ్యత్వ రుసుము కట్టేది, మళ్ళీ పార్టీ ఆఫీస్కి ఇచ్చేది. కాకపోతే చాలాసార్లు ఏమవుతుందో నాకెరికే మీకెరికే, మీ నాయకులు గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు, మీరు మీ ఇంట్లో కూర్చొని రాస్తూనే ఉంటారు. రే వాడు మనోడేనారా, మనోడే, రాయి అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ రాసుకున్నాడు తప్ప ఇల్లులు తిరిగి చేయరు. అందుకే ఈసారి ఏం చేసినామంటే, మనం ఇవాళ రేపు సినిమా టికెట్లు ఫోన్లోనే కొంటున్నాం, ట్యాక్సీలు ఫోన్లోనే, తిండి ఫోన్లోనే కొడుతున్నాం, అన్ని ఫోన్లోనే నడుస్తుంది. ఇవాళ రేపు టీవీలు చూసుడు తగ్గింది, పేపర్లు చదువుడు తగ్గింది. ఏమనంటే ఫోన్ పట్టుకున్నాడు ఇట్లా ఇదే నడుస్తున్నది ఇవాళ రేపు. అందుకే మరి ఇలా పిల్లలు కూడా బాగా తేజున్నారు, మన యువకులు, మన కార్యకర్తలు. అందుకే ఏమనుకున్నామంటే ఈసారి మన మెంబర్షిప్ కూడా, మన సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ పద్ధతిలో మంచిగా కొత్త తరహాలో చేయాలి అని ఆలోచన చేసింది. అంటే ఏంటిది డిజిటల్ పద్ధతి అంటే? ఏం లేదు, మెంబర్షిప్ ఒక యాప్ ఉంటుంది. మీకు ప్రతి బూత్ లో మీకు ఒక 2 పిల్లలకి, చాకు లాంటి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం, పార్టీ ట్రైనింగ్ ఇస్తుంది. ట్రైనింగ్ లో కూడా పెద్ద అందులో ఆగమయ్యేది ఏం లేదు. ఉదాహరణకు చెప్తున్నా నేను, వర్ధనపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 50, ఆ 50వ బూత్ లో 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు. ఆ 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతున్నారో వాళ్లకు మెంబర్షిప్ యాప్ లో ఆ బూత్ లోని ఓటర్ల పేర్లు మాత్రమే కనబడతాయి. వేరే పక్క బూత్ కనబడది, యువతల బూత్ కనబడదు, 51 కనబడది, 49 కనబడదు. మీ బూత్ లో ఉండే కార్యకర్తల పేర్లు మాత్రం, మీ బూత్ లో ఉండే ఓటర్ల పేర్లు మాత్రమే మీకు కనబడతాయి. మీరు ఇంటింటికి పోవాలి. పోయినాక ఉదాహరణకు అక్కడ ఒక ఆయన రమేష్ అని ఉన్నాడు. మీరు ఏం లేదు, ఆ యాప్ లో రమేష్ అని కొడితే ఆ మీ బూత్ లో ఉండే రమేష్ల పేర్లు అన్ని వస్తాయి. అందులో అసలు రమేష్ ఎవరు, మీరు చూస్తున్న రమేష్ ఎవరో, ఆరూరి రమేషా లేకపోతే ఇంకో రమేష, జోరిక రమేషా చూసుకోవాలి. అది ఒత్తాలి. ఒత్తినాక ఆయన పేరు, తండ్రి పేరు, అడ్రస్, ఓటర్ ఐడి అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మీరు మళ్ళీ టైప్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్ గా యాప్ లోకి ఎక్కుతుంది. మీరు 2 పనులు చేయాలి. ఒకటి, వెంటనే ఆయన ఫోన్ నంబర్ తీసుకోవాలి. ఫోన్ నంబర్ కూడా వెంటనే ఆయన ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, ఎరికేనా కాదా? 1 టైం పాస్వర్డ్. ఎందుకు? అది కూడా ఎవరైనా గిట్లనే తప్పుడు నెంబర్లు ఇస్తే అని, కరెక్ట్ నెంబర్ ఇచ్చిరేలా చూసుకున్నందుకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొట్టంగానే ఆ ఫామ్ సేవ్ అవుతుంది. ఇంకోటి ఫోటో కొట్టాలి. ఫోటో వెంటనే అదే యాప్ లో ఫోటో తీసుకోవాలి. ఫోటో అందులోనే ఉంటుంది. ఫోటో ఎందుకు? మీకు రేపు ఈ మెంబర్షిప్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక బ్రహ్మాండమైన కార్డు, డిజిటల్ కార్డు, మంచి కార్డు ఈరోజు ఇది చేసుకున్నాం కదా, ఇటువంటి కార్డు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకు? రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్డు ఇట్లా మీరు కీసలు పెట్టుకొని ఏ ఆఫీస్కి పోయినా వాళ్ళు సల్యూట్ కొట్టి మీకు పని చేయాలి, మంచిగా గౌరవం ఇవ్వాలి, తప్పకుండా రేపు మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్డు. అట్లే ఇంకొక పని కూడా చేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పేది డేంజర్ ముచ్చట. చాలా మంది ఏం చేస్తారు, ఆడికాడికి ఎక్కడో అక్కడనే ఆయనతో నింపేస్తారు, అక్కడనే కూర్చొని నింపుతారు. ఈ యాప్లో ఏం పెట్టినామంటే ఈసారి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే తందుకు ఒక బటన్ కూడా పెట్టినాం. ఆ బటన్ ఒత్తితే జీపీఎస్ అంటే తెలుసు కదా, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, నువ్వు రమేష్ ఇంటి ముంగట్టున్నావా, నీ ఇంట్లో ఉన్నావా, అది కూడా తెలిసిపోతుంది. ఇక తప్పించుకునే అవకాశం లేదు. నీ ఇంట్లో కూర్చొని నువ్వు మొత్తం సపడే కళ్ళ మొత్తం రాసినవా, లేకపోతే నిజంగానే కరెక్ట్ గా చేసినవా, ఇది కూడా తెలిసిపోతుంది. కాబట్టి మెంబర్షిప్